తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? నా పేరు భరత్ గౌడ్ అండి, మాజీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మోడీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఎందుకు ఓటేయాలి? గత 10 సంవత్సరాలు చూసుకుంటే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బీద ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడం కానివ్వండి, ముద్రా లోన్ కానివ్వండి, అలాగే అందరికీ 3 వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి ప్రజల్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అభివృద్ధి తన ధ్యేయంగా 18 గంటలు 365 రోజులు పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎక్కడ చూసినా ఈరోజు విశ్వగురుగా మరి ఏ దేశానికి వెళ్ళినా మోడీ 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 అనే నినాదాలు నడుస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్న లీడర్లందరూ కూడా మాకు మోడీ గారు విశ్వగురు అని చెప్పడం జరుగుతుంది. ఇదే మోడీ గారు 2014లో వచ్చినప్పుడు ఏ వాతావరణం ఉన్నదో ఈరోజు కూడా 2024లో అదే ప్రేమతో, అదే ఎఫెక్షన్తో ఈరోజు అందరూ కూడా ప్రజలు మరి ఎల్బీ స్టేడియం రావడం జరుగుతుంది. మొత్తం నిండిపోయి చూస్తారు. ఇప్పుడు బయట కూడా చూసుకుంటే చాలామంది బయట కూడా ఉన్నారు. మరి మోడీ గారి ఫేమ్ ఎక్కడ కూడా తగ్గలేదు, వారి చరిష్మా కూడా ఎక్కడ తగ్గలేదు. మోడీ గారు కావాలని ప్రజలు కూడా మన తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి? బస్ ఫ్రీ ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ కూడా ఇప్పటివరకు కూడా వారు ప్రజల్ని మోసం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 6 వాగ్దానాలు, అలాగే 67 వాగ్దానాలు 6 గ్యారెంటీలు అన్నాడు. మరి ఎక్కడ కూడా ప్రజలకు ఈరోజు రుణమాఫీలు లేవు. కేవలం ఒక బస్సు ఉచితంగా ఇచ్చాడు కానీ ఎక్కడ తులం బంగారం ఎక్కడ పోయింది, 3000 పెన్షన్ ఎక్కడ పోయింది, అలాగే స్కూటీ ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఎక్కడ గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఆయన వచ్చిన 4 మాసాలకే ఈరోజు 15,000 కోట్లు అప్పు భారం మన తెలంగాణ పైన పడింది. మరి ఆ బీఆర్ఎస్ ఎలాగైతే 10 కోట్ల భారం మన పైన వేసిందో, ఈయన కేవలం 4 నెలలనే 15,000 భారం మరి తెలంగాణ ప్రజలపైన వేసిండు. ఎన్ని సీట్లు వస్తాయి మోడీకి దేశవ్యాప్తంగా? మేము ఖచ్చితంగా 400 పార్ దాటుతుంది. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా మేము 10 నుంచి 12 సీట్లు సాధించుకున్న పూర్తి నమ్మకం మాకున్నది. ఇప్పుడు మోడీ 400 సీట్లు కలిస్తే దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు కూడా 400 పెరుగుతాయని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. అవి అబద్ధం. బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అబద్ధాలు చెప్పి బతికే పార్టీ, వాళ్ళ జేబులు నింపుకునే పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఈరోజు ఇదే తెలంగాణలో, రాబోయే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతున్నది. ప్రజల బంగారు తెలంగాణ అప్పుడు వస్తుంది మనకు. బడే భాయ్ ఏమో 15 లక్షలు ఇవ్వలేదు, చోటే భాయ్ ఏమో 15,000 ఇవ్వలేదు అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. నిజమే అంటారా? కేసీఆర్ గారు నోరెత్తితే అబద్ధాలు చెప్తారు. వారు బడే బాయ్ ఆయనకోరు. బడే బాయ్ అంటే అసౌద్దీన్ ఓవైసీ ఆయనకు, అలాగే చోటా బాయ్ అంటే అగ్రబుద్దీన్ ఓవైసీ ఆయనకు. మరి ఆయన ఏం చేసిండు ఆయన చెప్పాలి. మీ 10 సంవత్సరాల్లో మరి నువ్వు పని చేసి ఉంటే ప్రజల్ని ఎన్నుకుంటుండే, ఎందుకు తరిమి కొట్టారు? ఈరోజు ఒక్క సీటు కూడా రాదు బీఆర్ఎస్కి. మరి తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? చెప్తున్నాం కదా, 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా మేము సాధించుకునే నమ్మకం మాకున్నది. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్కి 3 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? బీఆర్ఎస్ 0 to 1, మేము అనుకునే 0 to 1.